మేడిగడ్డ ప్రాజెక్టుపై దర్యాప్తులో విజిలెన్స్ వేగం పెంచింది. నేటి నుంచి 11వ తేదీ వరకు మేడిగడ్డ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లను పిలిచి విచారించబోతున్నారు. మాజీ ఈఎన్సీ మురళీధర్, O&RM ఎన్సీ నాగేందర్రావు, ఆదిలాబాద్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్గా ఉన్న శ్రీనివాస్, వర్క్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్గా పనిచేసిన భూషణ్ శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్లను ఈరోజు విచారణకు హాజరు కావాలని విజిలెన్స్ కోరింది. విజిలెన్స్ డీజీ శ్రీనివాస్ రెడ్డి వారిని విచారిస్తారు. మరోవైపు మేడిగడ్డపై పూర్తి నివేదిక అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కోరింది. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టులో 7వ బ్లాక్ కుంగిపోవడానికి కారణమైన 7 అంశాలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. మిగిలిన అంశాలపై విచారణ పూర్తి చేసి జస్టిస్ ఘోష్ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు తుది నివేదికను అందజేయనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై దర్యాప్తులో విజిలెన్స్ వేగం పెంచింది. ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు మేడిగడ్డ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లను పిలిచి విచారిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, విచారణకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇది ఎంత కీలకం కాబోతోంది? సురేష్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే 7 అంశాలపై విచారణ చేసింది. ఆ విచారణకు సంబంధించిన రిపోర్ట్ను కూడా పీసీ ఘోష్కి ఆ కమిషన్కి అందించడం జరిగింది. ఇంకా మిగతాది కూడా, ఎందుకంటే ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి కమిషన్ కోరడంతో ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు కూడా అందులో పనిచేసిన సీనియర్ ఇంజనీర్లను అందరినీ కూడా విచారించనున్నారు. ఒక్కొక్కరిగా విచారిస్తారా లేదంటే అందరినీ కలిపి ఒకేసారి విచారిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. విజిలెన్స్ డీజీగా శ్రీనివాసరెడ్డి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, మొన్నటి వరకు హైదరాబాద్ కమిషనర్గా పనిచేసినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వీరిని విచారించబోతున్నారు. ఆయన లీవ్పై నిన్ననే 3వ తారీఖు చార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన వచ్చిన వెంటనే ఈ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మేడిగడ్డలో గతంలో డీజీగా పనిచేసిన రాజీవ్ రతన్ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి మేడిగడ్డకు సంబంధించిన నిర్మాణము, ప్రాజెక్టు డిపిఆర్, అనుమతులు ఎలా ఇచ్చారు, ఎన్ఓసి, అదేవిధంగా బిల్లులు, వీటన్నిటిపైన కూడా పూర్తి దర్యాప్తు చేయడం జరిగింది. ఇక ఇంజనీర్లు ఏ విధంగా ఆ ఎన్ఓసి, ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి కాకముందే దానికి సంబంధించి ఎన్ఓసి ఎలా జారీ చేశారు, ఆ ఎన్ఓసిని కూడా ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. ఆ రిపేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఎల్ఎన్టీ నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్లు అప్పుడు జరిగిన అవకతవకలు కావచ్చు, అక్కడ ప్రాజెక్టు మేడిగడ్డలో ప్రాజెక్టులో నిర్మాణానికి సంబంధించిన అనుమతులు కావచ్చు, డిజైన్ కావచ్చు, పూర్తిగా మెయింటెనెన్స్, ఎందుకంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా మెయింటెనెన్స్ ఎవరైతే నిర్మాణం చేపట్టారో వాళ్ళే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడం, ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే ఎన్ఓసి జారీ చేయడం, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన ఇంజనీర్లని ప్రశ్నించనున్నారు విజిలెన్స్ అధికారులు. పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు విచారణ జరిపించబోతున్నారు. ఇప్పటికే ఇరిగేషన్లో అనేక మంది ఇంజనీర్లు రిటైర్డ్ అయిన వారందరినీ కూడా పెట్టుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి పూర్తి దర్యాప్తు విజిలెన్స్ అధికారులు చేయబోతున్నారు. ఇప్పుడు రాజీవ్ రతన్ చనిపోవడంతో ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం డీజీగా నియమించడం జరిగింది. ఆయన హైదరాబాద్లో చాలా దూకుడుగా 9 నెలల పాటు పనిచేయడం జరిగింది. ఇక్కడ విజిలెన్స్లో కూడా ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది, ఇప్పుడు విచారణ ఏ విధంగా జరగబోతుంది, అధికారులను కూడా, ఎందుకంటే ఇందులో మాజీ ఇంజనీర్లు ఉన్నారు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు కూడా ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఈ రోజు నుంచి విచారణకు రావాలని చెప్పేసి కూడా విజిలెన్స్ ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఈరోజు ఎవరెవరు విచారణకు వస్తారు, వారిని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. దీనికంటే ఎందుకంటే కమిషన్ పూర్తి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నది కాబట్టి ఇప్పటికే 7 అంశాలు, ఆ కీలకమైన అంశాలకు సంబంధించిన విచారణ ఆ రిపోర్ట్ అంతా కూడా కమిషన్కి అందజేసింది విజిలెన్స్. దీనికి సంబంధించి ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ను కూడా అధికారులను విచారించిన అనంతరం మరోసారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం ఇప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్, అనుమతి పత్రాలు, చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా విజిలెన్స్ సోదాలు జరిపి మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిపైన కూడా విశ్లేషించి ఒక రిపోర్ట్ను, పూర్తి స్థాయిలో రిపోర్ట్ను అందించబోతుంది. ఇటు కమిషన్తో పాటు ప్రభుత్వానికి కూడా విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ అందించబోతున్నారు. అయితే అధికారులు ఇందులో కీలకంగా
చీఫ్ ఇంజనీర్లు పనిచేశారు. ఆ చీఫ్ ఇంజనీర్లకు సంబంధించిన విచారణ కూడా చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు అధికారులు ఇచ్చే సమాచారంతో పాటు ప్రభుత్వానికి ఇందులో నాగేందర్ రావు మాజీ ఈఎన్సీ నాగేందర్ రావుతో పాటు ఆదిలాబాద్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్న శ్రీనివాసు, అదేవిధంగా అకౌంట్స్ డైరెక్టర్గా పనిచేసిన భూషణ్ శర్మ, డిప్యూటీ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ ఈరోజు వీరు విచారణకు రాబోతున్నారు. వీరికి సంబంధించి పూర్తి విచారణ చేసి వీరిచ్చే సమాధానాన్ని బట్టి, ఎందుకంటే ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు వీరిని విచారించబోతున్నారు. వీరికి సంబంధించిన అనుమతులు కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు డిజైన్ మార్చారని చెప్పేసి కూడా ఉన్నాయి. కాబట్టి అంశాలు వీటన్నిటికి సంబంధించి పూర్తి విచారణ విజిలెన్స్ అధికారులు చేయబోతున్నారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ విచారణ కొనసాగబోతుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సురేష్.